ఇంతవరకు నా చరిత్రలో ఎప్పుడు కూడా చిన్న పార్టీ, బుడ్డ పార్టీ ఉన్నా ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఆ పార్టీ పైన దాడి చేయరు. ఒక రాజకీయ పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పైన దాడి చేయడమే. స్వార్థం కోసం ఇదే ప్రైవేట్ ఆఫీస్ కాదు, ఇది కార్పొరేట్ ఆఫీస్ కాదు. ప్రజలకు ఏ విధంగా దేవాలయానికి పోతే, చర్చికి పోతే సమస్యల పరిష్కారం కోసం కోరతారో, ప్రార్థనలు చేస్తారో, అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఉండే పార్టీ ఈ పార్టీ ఆఫీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ పోరాడితే అధికారం వస్తే ప్రభుత్వం ద్వారా సమస్యల్ని ఇంకా పరిష్కారం చేస్తాం. సమాజంలో సాధికారిత కోసం ముందుకు పోతాం. ఇంత జరిగితే సీసీటీవీ కెమెరాల్లో మేము అన్ని కూడా రికార్డ్ చేసి ఇస్తే, మా వరదరామయ్య గారి ఆఫీస్కి ఇస్తే ఇంతవరకు కేసు లేదు. తిరిగి మా మీదనే కేసులు పెట్టేశారు. మన ఆఫీస్ మీదకి దాడి చేస్తారు, మన మీద కేసులు పెట్టేస్తారు. ఎక్కడుంది ఆఫీసు? గట్టిగా అరిస్తే వినపడొస్తుంది డీజీపీ ఆఫీస్. ఇక్కడే ఉంది డీజీపీ ఆఫీస్. లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేస్తారో మీరు ఆలోచన. బాధ, ఆవేదన ఇంకోటి కాదు. మేము చేసిన నేరం ఏంటి? ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా వస్తా ఉంది, డ్రగ్స్ పెరిగిపోయినాయి, పిల్లలు నాశనం అయిపోతారు, ఇది మంచిది కాదని స్టేట్మెంట్లు ఇచ్చాం, గట్టిగా చెప్పాం. నువ్వు ఎవడు చెప్పడానికని ఈ ఆఫీసు దాడి మీదకి వచ్చారంటే ఇంకా ప్రజా సమస్యలు ఎవరైనా మాట్లాడతారా? మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.